ఓకే, దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగం ఈరోజు నేను మధ్యకి తీసుకురావడానికి వచ్చింది. ఒకసారి మనం చదువుకుందాం. మొదటి క్రానికల్స్ 15:15. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసమును దాని తండ్రులతో తమ భుజము మీద ఎత్తుకొనిది. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారలు, తాళములు, రోగులు, వాయిద్య శేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరమెత్తి పాడునట్టు ఏర్పాటు చేయని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చారు. కావున లేవీయులు యావేలు కుమారుడైన హేమాను, వారి బంధువులలో బెతల్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మొరారీయులను, ఈరోజు ఇది మీ మధ్యకి ఒక వ్యక్తిని తీసుకురావాలని వచ్చినాను. ఆసాపుని ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలని వచ్చినాను. ఇప్పుడు చదువుబడిన వాక్య భాగంలో మనం చూస్తే లేవీయులు వారిని కనెక్ట్ చేస్తారు. ఈ వాజ్ సింగర్, మ్యూజిషియన్. దావీదు లేవీయులతో అంటారు, మీరు సెలెక్ట్ చేయండి, యూ నీడ్ టు ఎలెక్ట్ ద సింగర్స్ అని అన్నప్పుడు వెంటనే లేవీయులు ఈ ఆసాప్ని సెలెక్ట్ చేశారు. ఈరోజు దేవుడు మనకి ఈ ఆసాప్ ద్వారా దేవుడు మనకు ఏం మాట్లాడబోతున్నాడో ఈరోజు మనం చూద్దాం. మొదటి క్రానికల్స్ 16:7. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించాడు. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామము బట్టి అతిశయించుడి, యెహోవాను వేడుకొని వారు హృదయమందు సంతోషించుదురు గాక. అదే 37 చదువమ్మా. అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసమును ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు వచ్చిన యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించారు. ఒబేదెదోము వారి సహోదరులైన 68 మందిని. ఇక్కడ మనం చూస్తే చదువుబడిన వాక్య భాగంలో మనం చూస్తే దావీదు ఎలా చేయబడ్డాడు ఆసాపు. అంటే లేవీయులకి తెలియజేసిన మాట ఏంటంటే, నాకు మంచి సింగర్స్ కావాలి. మందసం ఉండిపోయింది, ఒబేదెదోం ఇంట్లో ఉంచిపోయింది, దాదాపు 3 నెలలు ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని యెరూషలేముకు తీసుకురావాలి. యెరూషలేముకు తీసుకురావాలంటే నాకు ఒక మంచి సింగర్ కావాలి అన్నప్పుడు అది లేవీయులకి పర్మిషన్ ఇస్తారు. లేవీయులతో అంటారు, మీరు ఒక మంచి సింగర్ ప్లస్ అక్కడ ఆ లేవీలో ఉన్న నాకు మంచి మ్యూజిషియన్స్ కావాలని చెప్పినప్పుడు ఆ లేవీలు సెలెక్ట్ చేస్తారు. ఆసాపుని తీసుకొస్తారు. ఆసాపుని తీసుకొచ్చినప్పుడు ఆ మందసం ఒబేదెదోం ఇంటి నుంచి దాదాపు అది 3 నెలలు ఉండిపోయాయి. అక్కడి నుంచి వారు యెరూషలేముకు తీసుకొస్తారు. దాదాపు ఎంతమంది లేవీలు వచ్చారో తెలుసా? 38,000 మంది అక్కడ లేవీలు ఉన్నారు. 38,000 మెంబర్స్ ఉన్నారు అక్కడ లేవీలు. అర్థం చేసుకోండి, 38,000 లేవీలు అక్కడ మందసం ముందుండి నడుచుకుంటూ వెళ్ళారు. అంటే చూడండి, లీడ్ చేశారు. 38,000 మెంబర్స్ అంటే జనం ఎంతమంది ఉంటారు? ఒకసారి గుంపును ఆలోచించండి. 38,000 మంది అక్కడ జనం ఉన్నారంటే ఒకసారి ఒక మందసము, దేవుడి మందసము ఒబేదెదోం నుంచి యెరూషలేముకు తీసుకురావడానికి దాదాపు 38,000 మంది అక్కడ హాజరయ్యారు. ఈ 38,000 మందిలో 4,000 మంది సింగర్స్ ఉన్నారు. 4,000 మంది సింగర్స్ అక్కడ నుండి ఇక్కడ మందసాన్ని తీసుకువెళ్తున్నారంట. చూడండి, అంటే దావీదుకి డిసైడ్ అయిపోయాడు, నేను
తీసుకెళ్ళాలి, అది ఊరేగింపు ఉండాలి, దేవుడి సన్నిధి బలముగా దిగి రావాలి అని చెప్పి అక్కడ మందసాన్ని ఒబేదెదోము ఇంటికి ఇచ్చి ఆ యెరూషలేముకు తీసుకెళ్తారు. సో ఈ లేవీయులతో అంటే నాకు మంచి సింగర్ కావాలన్నట్టు, మంచి మ్యూజిషియన్స్ కావాలన్నప్పుడు ఈ లేవీయులు అక్కడ సెలెక్ట్ చేస్తారు అన్నమాట. సో ఆసాపు ఒక లేవీయుడు, ఒక సింగర్, అందులో ఉన్న తలాంతుని చూసి వీరు సెలెక్ట్ చేశారు. ఒక చీఫ్ గా అంటే ఒక లీడర్ గా ఆయన్ని ఎన్నుకుంటారు. ఈజ్ అ లీడర్ ఫర్ హౌ మెనీ పీపుల్? 4,000 పీపుల్. అంటే 4,000 మందికి ఆయన ఒక లీడర్ గా ఉన్నాడు. అంటే ఈజ్ అ డైరెక్టర్, డైరెక్టర్. చూడండి, ఒక 10 మందిని మనం మేనేజ్ చేయగలం. ఒక 10 మందికి, ఒక సపోజ్ నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ఫైనల్ డైరెక్టర్, కాలేజ్ డైరెక్టర్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మ మీరు ప్రాక్టీస్ చేయండి అంటే ఎంతమందిని తీసుకురాగలరు? ఒక 10 మంది కరెక్ట్ టైంకి వస్తారు. ఒకరు మేబీ టైం చెప్పినప్పుడు ఒక 5 minutes, ఒక 10 minutes, అంటే ఆ 10 members కరెక్ట్ టైంకి రాదు. ఇట్ డిపెండ్స్. అంటే ఒక 10 members మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది ఇక్కడ ఎంతమంది మేనేజ్ చేస్తారు? 4,000 మంది. 4,000 మంది అక్కడ సింగర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ ఉన్నారు. ఆ 4,000 members దగ్గర లీడ్ చేయాలి ఆశ. దానికి ఉన్న వర్క్ అంత స్మాల్ వర్క్, చాలా పెద్ద వర్క్. అక్కడ దావీదు అతనికి అంటే లేవీయులు అతని మీద బాధ్యత ఒక జాబ్ ప్రొఫైల్ ఇచ్చారు. ఆ జాబ్ ప్రొఫైల్ అంటే యు నీడ్ టు లీడ్. హి వాస్ ఎ సింగర్, ఒక మంచి సింగర్ ఆశ, ఒక మంచి మ్యూజిషియన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక ప్రవక్త కూడా నుంచి మనం, అంటే ప్రవక్త. 2 క్రానికల్స్ మనం చదువుకుంటే 29:30 మనం చదువుకుంటే హిజ్కియా రాజు అతనికి విషయాలు తెలియజేశాడు. 2 క్రానికల్స్ 29:30 చదువుకుంటే దావీదును దీర్ఘదర్శియగు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడి. రాజైన హిజ్కియా ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరు కీర్తనలు పాడమంటాడు? దావీదు ఆసాపు కీర్తనలు. చూడండి, అంటే ఆసాపు ఈక్వల్. దావీదు రాసిన కీర్తనతో ఆసాపును కూడా అక్కడ జోడించాడంటే అంటే అతను రాసిన పాటలు ఇశ్రాయేలు ప్రజలు వినిపించారు. అంటే అతను పాటలో ఏదో ఉంది, ఏదో శక్తి. అడుగునే హిజ్కియా అంటాడు దావీదు రాసిన కీర్తనతో పాటు ఎవరు పాడమంటాడు? ఆసాపు రాసిన కీర్తనలు కూడా పాడమంటాడు. ఆసాపుని జోడించాడు. అంటే ఆసాపు రాసిన కీర్తనలో ఎవరిని ఆకర్షించాడు? ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే అతను రాసిన పాటల్లో దమ్ముంటేనే. దావీదు మాటలు అందరికీ తెలుసు. దావీదు రాసిన ప్రతి ఒక్క మాట అందరికీ తెలుసు. ఆసాపు పాటలో కూడా ఏదో ఉందని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తెలుసు. అంటే అతని పాట కూడా ఉండాలని హిజ్కియా రాజు కోరుకున్నాడు అని మనకు తెలియజేస్తాడు. సో ఈజ్ గుడ్, మంచి సింగర్, ఆయన మంచి మ్యూజిషియన్, మంచి రైటర్, ఆయన ఒక ప్రాఫిట్, ప్రవక్త కూడా. అంటే చూడండి, ఆయన ఎన్ని పాటలు రాశాడో తెలుసు, ఎన్ని కీర్తనలు రాశాడో తెలుసు. 12 కీర్తనలు రాశాడు. 73 నుంచి 83 దాకా కీర్తనలు ఆయనే. మరి ఒకటి 51 కీర్తన కూడా అతను రాశాడు. 51 కీర్తన, అదేవిధంగా 73 నుంచి మనం చదువుకుంటే 73 నుంచి 83 దాకా అక్కడ 11 కీర్తనలు ఉంటే ఇక్కడ 50. అది ఎన్ని కీర్తనలు? 12 కీర్తనలు అతను రాశాడు. ఆ 12 కీర్తనలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చూడండి, 1 క్రానికల్స్ 23:1 నుంచి 5 దాకా మనం చదువుకుంటే ఇశ్రాయేలు మీద రాజుగా నియమించేది. మరియు అతడు ఇశ్రాయేలు అధిపతులందరినీ యాజకులను లేవీయులను సమకూర్చారు. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గల వారు కవినేరులో చేరబడి వారి సంఖ్య 38,000
పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించు వారగును. 60,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగాను నియమించబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయి నిమిత్తమై దావీదు చేయించిన ఎంతమంది? 4,000 మంది. వారు ఏం చేయాలి? స్తుతి ఆరాధన చేయాలి. అంటే 38,000 మంది వచ్చి అక్కడ డివైడ్ చేశారు. దావీదు డివైడ్ చేసి 4,000 మంది ఎక్కడున్నది? కాపులు. డోర్కి వస్తున్న కాపులు. ఇంకొక 4,000 మంది సింగర్స్, వారు మ్యూజిషియన్స్. వాళ్ళ వర్క్ అదే. మీరందరికీ లీడర్ ఎవరు? ఆసాపు. మీరందరినీ దినాలు వాటిని నడిపించాలి అని చూడండి. ఎంత పెద్ద జాబ్ ఆయన పెట్టారు చూడండి. ఎంత టెన్షన్ ఆయన మీద ఉండొచ్చు చూడండి. 4,000 మందిని ఒక్కసారి నడిపించాలంటే అంత ఈజీ కాదు. అంటే దానికి ఆ టాక్టిక్స్ తెలియాలి, ఆయన పరిశుద్ధంగా ఉండాలి, ప్లస్ వారిని యూనిటీగా వాళ్ళ మధ్య యూనిటీ తీసుకురావాలి, యూనిఫామ్ గా వారిని నడిపించాలి. దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ వర్క్ టు బి డన్. ఇక్కడ ఆసాపు దాంట్లో జయించాడు. He has done his work over there. 4,000 మందిని నడిపించాడు. ఆ సంగీతంలో, ఆ మ్యూజిషియన్ లో కలిపి యూనిఫామ్ గా అందరి ముందుకు నడిపించాడు. వాస్ గుడ్ ఇన్ దట్. అండ్ ఆ లీడర్షిప్ లో ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఒకటే కాదు, ఆ పనిలోనే కాదు, దేవుడి దగ్గర ఇచ్చిన దర్శనాలు కూడా అతను చూస్తాడు. అంటే దేవుడు డైరెక్ట్ గా అతనితో మాట్లాడాడు. డైరెక్ట్ గా మాట్లాడాడు. దానితో ఏ విధంగా అయితే దేవుడు ఆ విజన్స్ ఇచ్చి మాట్లాడాడో అదే విధంగా ఆసాపు కూడా విజన్స్ పొందుకున్నాడు. దేవుడు డైరెక్ట్ గా అతనితో మాట్లాడాడు. తెలుసుకున్నాడు. ఆయన ఒక మంచి సింగర్, ఆయన రైటర్, మ్యూజిషియన్, ప్రవక్త. ఇప్పుడు ఆయన విజన్స్ కూడా చూస్తారు. అంటే విజన్స్ ఎవరు చూస్తారు? ప్రవక్తలు చూస్తారు. ప్రవక్తలకి ఎక్కువగా దేవుడు తెలియజేస్తాడు, వారితో దేవుడు మాట్లాడతాడు. 1 Chronicles 25:2 మనం చదువుకుంటే 25:2 మనం చదువుకుంటే అక్కడ చూడండి, ఆసాపు కుమారులు కూడా ఎక్కడ ఉన్నారు? దేవుని పనిలో ఉన్నారు. వారు కూడా ఈ సంగీతంలోనే ఉన్నారు. వారు కూడా ఈ మ్యూజిషియన్స్ గానే ఉన్నారు. వారు కూడా సింగర్స్ కూడా. చూడండి, అంటే ఫ్యామిలీ జనరేషన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఒకసారి మనం చదువుకుందాం. 1 Chronicles 25:2 చదవాలి. 2వ వర్షం ఆసాపు చేతి కింద నుండి ఆసాపు కుమారులైన జుకర్యాను, ఏసెపు, నెతన్యా, షూరేలు అనువారు యెరోహాము సంవత్సరాలలో స్తుతి పాటలు పాడుతారు. అందరూ చూడండి, ఆయన ఒక్కడే కాదు, ఆసాపు ఒక్కడే కాదు, ఎంటైర్ జనరేషన్ అంతా ఇన్వాల్వ్ అయిపోయారు. దేవుని పనిలో ఇన్వాల్వ్ అయిపోయారు. వారు సంగీతంలో ఇన్వాల్వ్ అయిపోయారు. మా తండ్రి సంగీతం, మా తండ్రి మాట నేను కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూడా సింగర్స్ అయిపోయారు. వారు మంచి మ్యూజిషియన్స్ అయిపోయారు. ఆసాపు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో, వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ లో కూడా చూడండి 4,000 మందిని నడిపిస్తున్నాడు. ప్లస్ అక్కడ కుటుంబమును కూడా చూస్తున్నాడు. కుటుంబం కూడా తప్పుకోకూడదు. నా కుటుంబం కూడా ఇదే మార్గంలో ఉండాలని చెప్పి కుటుంబమును కూడా ఆ మార్గంలో తెచ్చుకున్నాడు. చూడండి, చూడండి ఎంత డిగ్నిఫైడ్ గా ఉన్నాడు. చూడండి, దేవుని సేవలో ఎంత డిగ్నిఫైడ్ గా ఉంది. ఆయన ముందుకు చూడండి, సంగీతంలో ఆయన వారంట 2 Chronicles 5:11 మనం చదువుకుంటే 2 Chronicles 5:11 మనం చదువుకుంటే యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠికొనిరి. ఆసాపు, హేమాను, యెరోదులను, సంబంధి వారును, వారి కుమారులను, సహోదరులను, సంబంధికులు, పాఠకులై లేవీయులందరూ సన్నపు నాద వస్త్రములు ధరించుకొని తాళముతో, తంబూరలతోనూ, సితారలను చేతపట్టుకొని మలిపీడనమునకు తూర్పు తట్టుగా నిలిచి వారితో కూడా పూరలు ఊదు యాజకులు 120 మంది. వారితో ఎంతమంది ఉన్నారంట? 120 మంది అంటండి. 120 మంది ఏం చేశారు? ఒక్కసారిగా ఊదారు. 120 మంది ఒక్కసారిగా బోర ఊస్తే ఎలా ఉంటుంది అక్కడ సౌండ్? చాలా ఆలోచించండి. అని చూడండి, 4,000 మంది అక్కడ సంగీతం వాళ్ళందరూ అక్కడ చదువుతున్నారు.
ఇట్స్ లైక్ ఫెస్టివల్ మొత్తం అంత ఫెస్టివల్ అంటే చూడండి అక్కడ సింగర్స్ 4,000 మందిలో ఈ 120 మంది బోర్లో తీసుకుని బోర్ ఊపుతుందండి. దావీదు ప్లాన్ చూడండి. దావీదు ప్లాన్ ఏంటంటే సంగీతంతో దేవుని హృదయం గెలుచుకోవాలి, సంగీతంతో దేవునికి దగ్గర రావాలను. సంగీతము అంటే దేవుడు చాలా ఇష్టం. పాటలంటే దేవుడు చాలా స్తుతి ఆరాధన పాటలు దేవుడు చాలా ఇష్టం. అందుకే దావీదు పాటలు ఎక్కువ రాశారు. అంటే ఆయన పాట ద్వారా దేవుడు దగ్గర మరి ఎవరి రియాక్షన్ కి అనుకో మాట రాశారు. దుఃఖంలో ఉంటే మాట రాశారు, సంతోషంలో ఉంటే మాట రాశారు, బాధలో ఉంటే మాట రాశారు, కష్టాల్లో ఉంటే మాట రాశారు, ఆ మాట రాశారు. చూడండి ఆయన పాటలోనే అంటే దావీదు తెలుసుకున్నాడు, దేవుడు హృదయం ఎంతో తెలుసుకున్నాడు దావీదు. అందుకని ప్రతి మినిట్ ప్రతి సమయంలో ఆయన వచ్చిన సమయంలో ఆయన ఉన్న ఫీలింగ్స్ తో ఆయన ఆ పాట రాశారు. ఆ పాటతో దేవునికి దగ్గర ఆయన పాట అంటే దేవుని శక్తి బలంగా దిగి వచ్చింది, దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆయన మ్యూజిక్ ప్లే చేస్తే చాలు ఆయన ఉన్న దుష్ట శక్తులు వెళ్ళిపోయాయి. అంటే ఆయన దేవుని శక్తి బలంగా దిగి వచ్చినప్పుడు మనకు దుశ్శక్తులు ఉంటాం. అందుకని సౌలులో ఉన్న దుష్టి శక్తి ఏమైంది? దురాత్మ అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. అంత శక్తి అతను పొందుతున్నాడు. సంగీతం ద్వారా అక్కడ దెయ్యాన్ని ఎలా ఉంటాడు, దురాత్మని ఎలా ఉంటాడు అంటే చూడండి దేవుడు సంగీతం చాలా ఇష్టపడతాడు. ఈ 120 మంది అక్కడ ఓదగానే దేవుని శక్తి అక్కడ బలంగా దిగి వచ్చినాడు. ఒకసారి చదవమ్మా ఆ 120 మంది ఇక్కడ చూడండి. ఆసాపు టీం అంతా రెడీ అయిపోయారు. ఆసాపు టీం రెడీ అయ్యి వారి సంగీతం కోసం రెడీగా ఉన్నారంట. 4,000 మంది ఆ మ్యూజిషియన్స్ వారి సింగర్స్ కోసం రెడీ అయిపోయారు. 120 మంది ఒక్కసారి ఓదగానే జరిగిందంటే వెంటనే యెహోవా మందిరము నిండి నిండెను. యెహోవా తేజస్సు చూడండి అక్కడ మేఘము దిగి వచ్చినవి చూడండి. అంటే చూడండి దేవుడు ఈ సంగీతానికి దేవుడు ఎంత విలువించాడు. వారు హృదయ శుద్ధిగా వారు అపోహలు అవుతారు. హృదయ శుద్ధిగా వారు వచ్చి అని రెడీ అయిపోయారు. మ్యూజిక్ లో రెడీ అయిపోయారు. వారి సింగింగ్ లో వారు రెడీ అయిపోయారు. వెంటనే ఒక మేఘం దిగి వచ్చిందండి. ఆ మేఘం రాగానే మీరు 120 మంది ఆ బోర ఊదితే సౌండ్ ఎంత వస్తుంది? చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఒక్కసారి 120 మంది బోర్లు ఊదితే సౌండ్ ఎంత వస్తుంది చెప్పండి? ఎక్కువ వస్తుంది. సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. కానీ దేవుడు మేఘం ఎప్పుడైతే వారి మీదకి దిగి వచ్చిందో ఈ బోర్ల కంట ఆ సౌండ్ ఎక్కువైపోయిందంట. ఆ సౌండ్ ఎక్కువైపోయి ఇక్కడున్న లేవీలు ఏమీ చేయలేకపోయారంట. చూడండి కింద బాగా చదువు, అదే చదువు. దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకుడు ఆ మేఘము ఉన్న చోట నిలవలేకపోయేది. ఏమి చేయలేకపోయారు. వారికి బోర్లు తక్కువ శక్తి రాలేదు. అంటే చూడండి అది దేవుడు ఇచ్చిన ఆ శబ్దము ఎందుకు ఏమి చేయలేకపోయారు. ఈ సౌండ్ చాలా తక్కువ అయిపోయింది. ఆ సౌండ్ ఎక్కువైపోయింది. వేరే సౌండ్ ఎక్కువ ఉంటే మనం ఏమైనా ప్లే చేయగలమా, మనం పాడగలమా? లేదు. అంటే దేవుని శక్తి ఎంత బలంలోకి వచ్చిందో చూడండి ఆ హాల్ మీదకి. అంటే ఈ 4,000 మంది ఆసావుతో కలిసి అక్కడ ఆరాధించినట్టు దేవుడి దగ్గర ఆరాధించినప్పుడు దేవుడి శక్తి బలంలోకి వచ్చిందండి. ఆసావు ఉంటే చాలా హృదయ శుద్ధిగా అతను ఆరాధించాడు. ఆ టీం అంతా ఆ 4,000 మంది దేవుని సన్నిధిలో ఆరాధించారు. అందుకని దావీదు చాలా ఇష్టపడ్డాడు. ఆసాపుని చాలా ఇష్టం. అందుకని దావీదు రాసే ప్రతి మాట తీసుకొచ్చారు. ఎవరి చేతిలో పెట్టేవాడంట? ఆసాపు చేతిలో పెట్టేవాడు. ఆసాపు చేతిలో పెట్టి కంపోజ్ అయ్యాడు. నేను మ్యూజిక్ కంపోజ్ జస్ట్ దావీదు పాట రాస్తే ఆసాపు దాన్ని కంపోజ్ చేయడం. అందుకనే దావీదు రాసిన ప్రతి పాట ఇక్కడ ఆసాపు కంపోజ్ చేశాడు. కంపోజ్
మ్యూజిక్ యాడ్ చేయాలి, అది చేయాలి. ఇలాగా ఆసాపు చూసుకుంటాడు. అంటే దావీదు పనిలో 50% దావీదు పనికే ఆయన 50% ఆయన కంప్లీట్ చేశారు దావీదు పని. అంటే చూడండి దావీదుతో ఎంత క్లోజ్ గా ఆసాపు ఉన్నాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దావీదుతో ఉంటూ ఇతను కూడా కీర్తనలు రాస్తూ మొదలుపెట్టాడు. 12 కీర్తనలు రాస్తాడు. 12 కీర్తనలు అంటే తక్కువ కాదండి, చాలా ఎక్కువ. 12 కీర్తనలు అంటే ఆ 12 కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయంటే ఆయన ఎంత పరిశుద్ధుడు ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఆసాపు అక్కడ నుండి చాలు, ఆసాపు ఆ 4,000 మంది నుండి చాలు దేవుని శక్తి బలంగా దిగొచ్చేదంట. రోజు మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, దేవుని శక్తి దిగి వస్తుంది. స్తుతి ఆరాధన చేస్తామేమో, మనం పాడుతున్నామేమో, దేవుని శక్తి దిగి వస్తుంది. మనం ఎవరి కోసం పాడతాం? మన స్తుతి ఆరాధన ఎవరి కోసం? ఈరోజు మనం పాడుతున్నాం, దేవుని శక్తి బలంగా దిగి రావాలి. దేవుని కోసం వారు స్తుతి ఆరాధించేవారు, దేవుని కోసం వారు పాడేవారు, దేవుని మా మధ్యకి రావాలని వారు అనుకునేవారు. అనుకునే దావీదు డిసైడ్ అయ్యాడు. దావీదు అనుకున్నాడు, దేవుడు మన యెరూషలేముకు రావాలి, సంతోషంతో రావాలి. మా ఊరికి రావాలంటే, మా మందిరానికి రావాలంటే దేవుడు సంతోషంగా రావాలని అనుకున్నాడు. కాబట్టి 4,000 మందిని పెట్టుకుని అక్కడ నడిపించాడు. సంగీతంతో, అభిషేకంతో నడిపించాడు. ముందుకి దేవుడు రావాలి, సంతోషంతో రావాలి. ఈ యెరూషలేము అంతా సంతోషంతో నిండిపోవాలి, పరిశుద్ధాత్మతో నిండిపోవాలి దానిని అనుకున్నాడు. అందుకని దాంట్లో ఆసాపు దాంట్లో ఆ పట్టుదలతో ముందుకు వచ్చాడు. ఫేరావు కూడా ఆయన మందసాన్ని ముందుకు నడిపించాడు. 4,000 మంది కమిట్మెంట్ వారు ముందుకు తీసుకెళ్ళారు. అంటే వారు అక్కడ పాడుతుంటే, వారు అక్కడ మ్యూజిక్స్ ప్లే చేస్తుంటే దావీదు పిచ్చోడైపోయి ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. ఎంత ఇన్వాల్వ్మెంట్, దేవుని శక్తి పరంగా వచ్చింది. అంటే వారు పాడుతుంటే చూడండి, ఆసాపు పాడుతుంటే చూడండి ఎంత పరంగా పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చాడు. అందుకని దావీదు మర్చిపోయాడు, ఆయన రాజును మర్చిపోయాడు. ఆయన భార్య అంటుంది, ఏంటి నీ ప్రవర్తన ఏంటి అన్నప్పుడు, నేను పాడిన దేవుడి కోసం, నా దేవుని కోసం పాడు అంటే చూడండి. ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూడండి, ఎలా క్రియేట్ చేసుకున్నాడు చూడండి. అంటే అతను విశ్వాసం ఏంటంటే, అతని నమ్మకం ఏంటంటే, ఇలా స్తుతి ఆరాధన చేస్తే ఖచ్చితంగా దేవుడికి వస్తాడు. ఎక్స్పీరియన్స్ అది. కానీ సంఘాలు ఎలా ఉంటాయంటే, వారి వచ్చి పాడతామంటే అక్కడ కూర్చుంటే పెదాలు మూమెంట్ ఉండవు, అలా చూస్తారు. నాకు ఒకసారి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, అలా చూస్తూ ఉంటాం, ఏడుకొన్నా చూస్తూ ఉంటాం. ఇక్కడ బిడ్డలు పాడంటే సంఘస్థులు ఏం చేస్తారు, అలా చూస్తారు. ఎవరి కోసం? నువ్వు పాడితే దేవుని ఆత్మ దిగొస్తుంది. నీ కోసం కాదు, దేవుని కోసం. దేవుని మీరు పిలవాలి, సంగీతంతో ఆయన్ని తీసుకురావాలి. దాంట్లో గెలిచాడు, విజయం పొందుకున్నాడు. ఆయన నుంచుంటే చాలు, ఒక్కసారి ఉదరట్టును పోర చూడండి, దేవుడు ఆత్మకి వచ్చేసింది. చాలు, నేను వచ్చేసానని చెప్పి దేవుడు బలంగా దేవుడి దిగి వచ్చాడండి. చూడండి ఆసాపు దేవునికి ఎంత దగ్గర అయ్యాడో ఇక్కడ మాట్లాడుకోండి. 14 చదువుకుంటే కింద భాగం చదువు, అదే చదువు. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. అప్పుడు సొలొమోను ఇలాగ ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ మేఘం వచ్చింది, ఆ మేఘంతో అక్కడికి ఏమి చేయడం అంటే దేవుడు అక్కడికి వచ్చాడని అందరికీ తెలుసునని స్తుతి ఆరాధన ద్వారా దేవుడిని మనం తీసుకురావాలి. ఆసాపు తీసుకొచ్చాడు. అక్కడ సొలొమోను దేవుడి మందిరాన్ని కట్టించాడు. దాని దేవుని ఆత్మని తీసుకొచ్చింది ఎవరు? ఆసాపు. స్తుతి ఆరాధన ద్వారా దేవుని ఆత్మని తీసుకొచ్చింది. ఈరోజు ఇక్కడ బిడ్డలున్నారంటే, స్తుతి ఆరాధన చేస్తారంటే దేవుని ఆత్మని తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటారు. అంటే మీరు ఎంత
హృదయ శుద్ధిగా ఉండాలో, ఎంత పవిత్రంగా ఉండాలో, ఈ వేదాలు ఎంత పవిత్రంగా ఉండాలో, ఈ హృదయంలో ఏది ఉండకూడదు, ఎంత శుద్ధిగా ఉండాలి ఈరోజు అని అక్కడ ఆసాపు హృదయం ఎంత శుద్ధిగా ఉందో అర్థమవుతుంది. దేవుని దగ్గర అయిపోయాడు. దేవుని ఇంకా నెక్స్ట్ దావీదు ఆసాపు దగ్గర అయిపోయాడు. ఇక దేవుడి విషన్స్ చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అన్ని కనపడుతున్నాయి, ఏం జరగబోతున్నాయి కూడా అన్ని ఆసాపు కనపడుతున్నాయి. అంత దగ్గర అయిపోయాడు. ఆయన మ్యూజిక్ ప్లే చేస్తే దేవుడు దిగి వస్తాడు, ఆయన పాట పాడితే దేవుడు దిగి వస్తాడు, ఆయన ఏదైనా కూర్చుంటే చాలు, ఆలోచిస్తే చాలు, దేవుడు ఒక విషన్స్ తో ఆయనతో మాట్లాడు. అంత శ్రద్ధను పొందుకున్నాడు, దేవుడికి అంత దగ్గర అయ్యాడు ఆసాపు. ఆసాపుకి ఒక డౌట్ వచ్చిందంట. ఒక డౌట్ వచ్చి ఒక పాటే రాసేసాడు. ఆ డౌట్ ఏంటంటే 73వ కీర్తన మనం చదువుకుంటే అక్కడ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే లోకం ఎందుకు ఎలా ఉంది, లోకం ఎందుకు ఎలా ఉంది, మనకందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. మన ముందే ఎవరు ఎదుగుతున్నారు, వాళ్ళు మంచి అభివృద్ధి పొందుకుంటున్నారు, వాళ్ళు మంచి స్టేటస్ పొందుకున్నారంటే మనకు డౌట్ వస్తుంది. అది నేను దేవుని బిడ్డ ఏమిటి, నాకు ఆ దేవుని బిడ్డ ఏమిటి అని వాళ్ళు కూర్చోవచ్చు. ఆ దేవుడు నాకు ఎందుకు రావట్లేదు అనుకుంటాం. వాళ్ళు మంచిగానే ఉన్నారు, నేను రోజు చర్చికి వెళ్తాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, ప్రతి ఆదివారం నేను స్తుతి ఆరాధన చేస్తాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, ప్రతి ఫ్రైడే ప్రతి సాటర్డే ఉపవాస ప్రార్థన చేస్తాను. నేను రెగ్యులర్ గా దేవుడిలో ఉంటాను, దేవుడి మందిరంలో ఉంటాను, దేవుడి మందిరంలో మొదలుపెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాను. నాకు ఎందుకు ఆ దేవుడు లేదు. ఆమె చూస్తే అసలు చర్చికే రాదు, అసలు దేవుడే లేడు దాంట్లో వారి ఇంటిలో. అలాంటిది దేవుని పొందుకుంటుంది, సంతోషంతో ఉంది. నాకు ఆ సంతోషం లేదేంటని అదే డౌట్ ఇక్కడ ఆసాపు కూడా వచ్చింది. ఆసాపు అనుకున్నాడు, ఈ దేవుడు ఈ దుష్ట ప్రజల్ని అభివృద్ధి ఎందుకు చేస్తున్నాడు, అభివృద్ధి పొందుకునేలాగా ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు అని డౌట్ వచ్చింది. ఈ దుష్ట ప్రజలు ఎందుకు అభివృద్ధి పొందుకుంటారు, ఎలా అభివృద్ధి పొందుకుంటారు, మరి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడని ఒక డౌట్ వచ్చింది. అనుకుంటా వాళ్ళు పాపం చేస్తున్నారు, అయినా వాళ్ళు సంతోషంగా అంత పాపం చేస్తుందని వారికి బ్యాంక్ అకౌంట్ లో చాలా డబ్బు. మరి దేవుడు ఎందుకు అలా చేస్తున్నారు, వారికి సంతోషం, వారి మరణం కూడా ఎంతో చక్కగా మనకి మంచి మరణం వస్తుంది, వారికి ఏ టెన్షన్ లేదు. మరి చర్చికి వెళ్తాము, అన్ని చేస్తాము, అన్ని కష్టాలు మాకే ఏంటి అని చాలా డౌట్స్ వస్తాయి. అదే డౌట్ ఇక్కడ ఆసాపు కూడా వచ్చింది. ఆసాపుకి ఆ డౌట్ వచ్చి అనుకున్నాడు, ఆసాపు అనుకున్నాడు, ఇంకా నేను దేవుడిని ఆరాధిస్తూ వేస్ట్ అనుకున్నాడు. దీంట్లో ఏం బెనిఫిట్ ఉంది, ఇక దేవుని ఆరాధిస్తూ ఎందుకు, వారు ఆరాధిస్తూ ఎందుకు వారు సంతోషంగా ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంటి, నేను ఆరాధిస్తున్నాను, పాటలు రాస్తున్నాను, అన్ని చేస్తాను, నా సంతోషమే ఉంది, వారెంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. అనుకున్నాడు దీంట్లో ఇంకా ఏమీ లేదు అనుకున్నాడు, ఏమీ లేదు అనుకుంటూ అందులో ఒక పాట రాసేస్తాడు. చూడండి ఆ పాట ఒకసారి చూద్దాం. 73 1 చదువుతాం, త్వరగా చదువుకోవాలి మనం. శుద్ధ హృదయం ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకును కొంచెమే తప్పాను, నా అడుగులు చాలా సిద్ధమాయాను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నలిగించు వారిని బట్టి నేను మస్తరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, సంతోషం వారికి మరణం కూడా వస్తుంది, సంతోషంగా వస్తుంది. వారు పుష్టిగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, వారు పుష్టిగా ఉన్నారు, వారు వెరీ హ్యాపీ. yes ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలవు, ఇబ్బందులు లేవు వారికి. అరే నాకు చూడు, మామూలు చూడు, ఈ లేని చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, దేవుని బిడ్డలు చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. వారు చూస్తే సంతోషంగా ఇతరులకు
పొందుకున్నాం, బాప్టిజం తీసుకుంటున్నాం, మేము మారు మనసు పొందుకున్నాం, దేవుడి సన్నిధిలోకి వచ్చాం. ఈ రోజు నుంచి మేము పాపం చేయమా ప్రభు అంటాం. కానీ అమ్మవారు ఏం చేశాడు? ఏం చేస్తాడు? ఇబ్బందులు పెడతానే ఉంటాడు, ఉంచుతానే ఉంటాడు, కష్టాలు ఎదుర్కొంటానే ఉంటాడు. అది బయట వాడు ఎంజాయ్ చేస్తాడు. నాన్నగారిని ఎంజాయ్ చేయాలా అంటాడు వాడు. చూడు నేను ఎలా రాజు అంటాడు. ఈ వ్యక్తి ఏమంటాడు? ఆసప్ కూడా డౌన్ వచ్చింది. ఆసప్ అదే అనుకున్నాడు, ఏంటి వీరు అంత వారికి ఈజీగా వస్తుంది, వారికి వాళ్ళ ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళకి ఏ స్ట్రగుల్ లేదు, వారికి ఏ బాధ లేదు, వారికి వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళకి మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. అసలు దేవుడు వారి మీదకి ఏ కీడు తీసుకురాడు. ఎందుకు అని డౌట్ వచ్చి ఈ పాట అతను రాస్తాడు. చూడండి 13 మనం చదువుకుంటే కీర్తనలో అదే 13 73 చదివితే నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. చూడండి, నా హృదయం నేను శుద్ధి చేసుకున్నాను, ఎందుకు? వేస్ట్. ఎందుకు నేను శుద్ధి చేసుకున్నాను? నా హృదయం ఎందుకు నేనంతా శుద్ధి చేసుకుని నిలబడ్డాను అంటాడు. మన పాపం అంతా ఒప్పుకున్నాను, అన్ని మానేశాను, సినిమాలు మానేశాను, సీరియల్ మానేశాను, ఇక తాగుడు మానేశాను, సిగరెట్లు మానేశాను, అమ్మాయి వదిలేశాను, అందరిని వదిలేశాను. హృదయం అంతా శుద్ధి. వాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు అన్నాడు. ఇది అందరినీ అంటున్నాడు, నేను బాగా మనసు పొందుకుంటుంది వేస్తే అంటున్నాడు. లోకం చూసి, లోకం వేపు చూసి, ప్రజలు చూసి ఆసాకి డౌట్ వచ్చింది. వాట్స్ హ్యాపెనింగ్? వాట్ ఇస్ దిస్? అయినను దీనిని తెలుసుకున్న వారిని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి బాధతో ఉన్నాడు. ఇది యాక్చువల్గా ఎందుకు ఆసాపు ఇలా అనుకున్నాడంటే సొలొమోను చూసి ఆసాపు హృదయం మారిపోయింది. మందిరంలో ఉండి ఆయన పాటలు పాడుతుంటే దావీదు ఉన్నప్పుడు ఎంతో దగ్గరయ్యాడు దేవుడికి, ఎంతో దగ్గరయ్యాడు. ఆయన పాటలు రాసిస్తుంటే ఇక్కడ ఆసాపు కంపోజ్ చేసి ఆయన పాడేవాడు. ఆసాపు ఉంటే చాలా దావీదు అనుకునే దావీదు మరణించాడు. దావీదు మరణించిన తర్వాత ఆసాపు సాంసోనుతో ఉన్నాడు, సొలొమోనుతో ఉన్నాడు. సొలొమోనుతో ఉన్నప్పుడు సొలొమోను చేసిన తప్పులన్నీ దగ్గరుండి చూశాడు. ఆయన చేసిన ప్రతి పాపము ఆసాపు చూశాడు. ఉదయం మారిపోయింది ఆసాపు. సొలొమోను మందిరంలో ఉన్నాడు. ఎందుకు? ఆయన మంచిగానే ఉన్నాడే, ఆయన పాపం చేస్తున్నాడే, 1000 మంది భార్యలు తెచ్చుకున్నాడే, ఇట్లా ఆరాధన చేస్తున్నాడే, చేయకూడదు పాపం అంతా ఆయన చేస్తున్నాడే, ఆయన సంతోషంగా ఉన్నాడు కదా ప్రభువా. నా హృదయం శుద్ధి చేసుకుని నేను ఆలయంలో నిలబడితే మరి సొలొమోను ఎందుకు వదిలిపెట్టేశావు? క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడికి. ఆ కీర్తనలో దేవుడి క్వశ్చన్ వేస్తున్నాడు, వై? సొలొమోను అంతా దిగజారిపోయాడు. దావీదు కుమారుడే దిగజారిపోయాడు, పాపంకి దిగజారిపోయాడు, వ్యభిచారం చేత మొదలుపెట్టాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. మా పరిస్థితి ఏంటి? మేమేం చెయ్యాలి? మేము పాడితే నీ ఆత్మ వస్తుంది అంటావు, అని ఇక్కడ రాజు ఎక్కడ తప్పు చేస్తున్నాడు? ఆయనకు శిక్ష లేదా? ఆయన శిక్షించవా నువ్వు అని అక్కడ ఆసాపు అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ కామెడీ పార్ట్ ఏంటంటే 1 రాజుల 6 లాస్ట్ భాగం చదవమా. సొలొమోను నుంచి నేను చదువుకుంటుంటే దేవుడికి విషయాలు నాకు తెలియజేశాడు. 1 రాజులు 6 లాస్ట్ భాగం చదువు. 1 రాజులు 6 లాస్ట్ భాగం. 11వ సంవత్సరము పూలు అను 8వ మాసం
దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నింటినీ తోను లాస్ట్ పదచడమా 7 years 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఏది మందిరాన్ని కడటానికి, దేవుడి మందిరాన్ని కడటానికి ఎన్ని ఇయర్స్ పట్టిందంట సొలొమోనుకి? 7 years పట్టింది. దేవుడి మందిరాన్ని అంటే దేవుడి మందిరానికి రావాలంటే ఎంతమంది రావాలి చూడండి. దేవుడు ఆరాధించాలంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చో 7 years పట్టిందంట. దేవుడు ఇంకొక విషయం చేసి జీవించాడు. దాంతో సొలొమోను మీద నాకు అంత తీసుకొచ్చిందంటే సొలొమోను మీద. నెక్స్ట్ చాప్టర్ చదవండి, మొదటి లైన్. సొలొమోను 13 సంవత్సరములు తన నగరమును కట్టించుచుండి ఆయన ప్యాలెస్ పట్టుకుంటానికంట 30 years పట్టిందంట. దేవుడి మందిరాన్ని కట్టిస్తానికి 7 years. ఆయన ప్యాలెస్ పట్టుకుంటానికి 30 years అంటే చూడండి, దేనికి విధించాడు? ప్యాలెస్ కి ఇచ్చాడు. ఆయన నగరం కట్టుకుంటానికి 30 years పెట్టింది. దేవుడి మందిరాన్ని కడతానికి 7 years పెట్టిందండి. అంటే ఇక్కడ చూడండి, సొలొమోను దేనికి ఆశించిన కాదు, ఆయన తలాంపులలో ఉన్న కాదు, ఇట్ వాస్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. దేవుడి మందిరాన్ని కట్టించాడు కదా. ఆయన దేవుని దృష్టిలో దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు ఆల్రెడీ 2 వార్నింగ్స్ ఇచ్చాడు. అక్కడే మనం చదువుకుంటే దేవుడు 2 వార్నింగ్స్ ఇచ్చాడు. ఆ 2 వార్నింగ్స్ ఏంటంటే, సొలొమోను అంటాడు, నువ్వు ఈ పాపం చేస్తే ఈ రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది అని సొలొమోనుతో దేవుడు 2 మార్లు మాట్లాడాడు. వార్నింగ్స్ పంపించాడు దేవుడు. డైరెక్ట్ గా సొలొమోనుతో మాట్లాడాడు, నువ్వు ఈ పాపము చేయకుండా ఉంటే ఈ రాజ్యాన్ని నేను రక్షిస్తాను, కాపాడుతాను, నువ్వే రాజుగా ఉంటావు, నీ తరానికి ఎవరు రాజుగా రారని ఆ రోజు దేవుడు మాట్లాడాడు. 2 వార్నింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఆ 2 వార్నింగ్స్ కూడా పక్కన పెట్టేశాడు సార్. 2 వార్నింగ్స్ పక్కన పెట్టి పాపం చేస్తాం మొదలు పెట్టాడు. భయంకరమైన పాపం చేస్తాం మొదలు పెట్టాడు. లేకపోతే ఛాలెంజ్ చేస్తాం మొదలు పెట్టాడు. 1000 మందిని బాగా తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన చేస్తాం, ఇక్కడ ఆరాధన పూజ చేస్తాం మొదలు పెట్టాడు. దేవుడికి ఏదో ఇష్టపడతాం. దాంట్లో దేవుడి శక్తి ఏంటో తెలుసుకున్నాడండి. దేవుడు ఏంటో ఆయనకు తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. దేవుడికి దగ్గరయ్యాడు, దేవుడి శక్తిని చూశాడు. అలాంటి వ్యక్తి విగ్రహారాధనకి లోబడిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ఎంత దగ్గరైపోయాడు చూడండి, ఎంత పాపం చేస్తాను అనుకునే దేవుడు అంటాడు, నువ్వు పాపం చేస్తావు. అట్రాక్ట్ అయిపోయాడు. అది ఎక్కువ అట్రాక్షన్ ఇస్తుంది మనకి. ఈ పని చేయి, ఆ పని చేయి, అట్రాక్షన్ ఇస్తుంది. అంటే ఒక భార్య వచ్చింది, సొలొమోనుకి ఒక భార్య వచ్చింది. ఆ భార్య అంటే ఈ దేవత అంటే ఇష్టం. అప్పుడు నేను ఈ దేవత అంటే నాకు ఇష్టం. అదే నీకు ఆ దేవత అంటే ఇష్టం, దానికోసం ఒక మందిరం పెట్టిస్తాను, దానికి ఒక మందిరం పెట్టించేస్తాను. మళ్ళీ ఒక భార్య అంటే నాకు ఈ దేవత అంటే ఇష్టం, మళ్ళీ ఆ దేవత కోసం ఇంకొక మందిరం. అంటే ఆ కొండ మీద నాకు ఒక మందిరం కాదు, ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఇంకొక దేవత కోసం ఇంకొక మందిరం, అలా అన్ని మందిరాలు కట్టించాడు. ఆశ చూస్తున్నాడు, ఇవన్నీ బాధ కలగదా ఆశ. అంటే నిజమైన దేవుడి పక్కనుంటే నువ్వేం చేస్తావు? ఒక రాజుగా ఉండి దేవుడు నీతో ఉన్నాడు, దేవుడి శక్తి. 4000 మంది అక్కడ ప్రార్థన చేస్తే, అక్కడ పాట పాడితే చాలు, అక్కడ పూర్వతే దేవుడి శక్తి అంతా పరంగతి వచ్చింది. దేవుడు ఎప్పుడో నువ్వు చూసావు, ఇప్పుడు దేవతలు కావాలి. దిగజారి జీవితం దేవుడికి క్వశ్చన్ వేస్తున్నాడు. పరిస్థితి ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా హృదయం శుద్ధి చేసుకున్నాను, వేస్తా. నువ్వు ఉన్నావా కరెక్టే, కానీ నువ్వు హృదయం శుద్ధి చేసుకుంటావు, దాంట్లో యూజ్ ఏంటి అని దేవుడి దగ్గర క్వశ్చన్ వేస్తాడు. దేవుడి దగ్గర క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు ఆయన ఒక జవాబు ఇస్తాడు. చూడండి, డైరెక్ట్ గా దేవుడే అతనితో మాట్లాడతాడు. నెక్స్ట్ లైన్ చదవమా, 73:16 నుంచి
దేవుడంట ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? దేవుడి ప్రెసెన్స్ కానీ దేవుడి సన్నిధిని తీసుకెళ్ళిపోయాడంట. ఆసాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక పాట రాస్తే చాలు, ఆ విషయం దేవుడు కాపాడిపోయాడు. ఇక దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధి, దేవుడిని చూస్తున్నాడు. అక్కడ దేవుడు జీవిస్తున్నాడు అంటండి. ఏం జీవిస్తున్నాడు? చదవాలి కింద బాగా దేవుడు ఏం జీవిస్తున్నాడు? ఆ సన్నతి నాకు అసహ్యకరముగా ఉండేది. నిశ్చయముగా నీవు వారిని కాలుజాల చోటనే ఉంచి వారి కాలు జారిపోయాడంటండి. అది చూస్తున్నాడు. వారి కాలు జాగ్రత్త చూస్తున్నాడంట. చదవమ్మా. వారు నశించినట్టు వారికి పడదేయుచున్నావు. ఒక క్షణం మాత్రమే, ఒక క్షణంలోనే వారైపోతారు, ఆవురైపోతున్నారంట. చూడండి, ఒక క్షణంలోనే వారు మసైపోతారు, ఒక క్షణంలోనే వారు ఆవులాగా అయిపోతున్నారంట. చూడండి, అది చూస్తున్నాడంటే ఆసము. ఓ ఇదా దేవుడి ప్లాన్, దేవుడి తీర్పండి అనుకుంటాడు. అలా స్లిప్ అయిపోతున్నారు. నేను స్లిప్ అయిపోయానని అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ ప్రజలు ఎలా స్లిప్ అయిపోతున్నారు అక్కడ చూస్తున్నాడంటే. అలా ఆవులై ఆ భయం వాళ్ళు భయమే ఉందంటండి. నశించిపోతున్నారంట. ఏదో అనుకుంటున్నారు. అసలు అనుకున్నాడంటే అక్కడ ప్రెసెన్స్ చూసి, అయ్యో నేను ఏదో అనుకున్నాను ప్రభా, నేను తప్పుగా ఆలోచించాడు ప్రభా, ఇలా ఆవులైపోతారా, ఇలా నశించిపోతారా అని అక్కడ క్లారిటీ వస్తున్నట్టు ఆ సందేశం. వాడు తన కన్న కలలు మర్చిపోనట్లు తగువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. నా హృదయం మస్తరపడేను, నా అంతరంతరములో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడైనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యందున్నాను. ఆసాము ఈ కీర్తన ద్వారా మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, లైఫ్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. ఒక టైం లిమిట్ కేవలం ఇక్కడ. ఆ టైం లిమిట్ లో మనం దేవుడి దగ్గర అవ్వాలి, దేవుడితో ఉండాలి. మనం అనుకుంటాం ఇచ్చేద్దాం అచ్చేద్దాం అనుకుంటాం, కానీ అది చేస్తూ మనం ఏమవుతామంటే దేవుడికి దూరం అయిపోతాం. దేవుడు అంటాడు, ఎన్ని చేసి నువ్వు దేవుడికి దూరం అయిపోయి అక్కడ ఎలా అయిపోతామంట? ఆవులాగా నువ్వు ఆవులాగా వాళ్ళందరూ ఆమైపోతున్నారంట. చూసింది అక్కడ సొలొమోను అందరూ అక్కడ పాపం చేసిన వ్యక్తులందరూ ఆమైపోతున్నారంట. పాపం చేసిన అందరూ ఆమైపోతున్నారు. అంటాడు, అయ్యో నేను అలాగా ఆవులనుకోవట్లేదు ప్రభు అని చెప్పి అక్కడ మొదలు పెట్టుకుంటున్నాను. ఏంటంటే లేదు ప్రభా, నా హృదయం నీతోనే ఉంటది, ఎల్లకాలం నీతోనే ఉంటది ప్రభు అని లాస్ట్ భాగం అంటాడు. నీ శక్తితో నేను బ్రతికితాను ప్రభా, నీ శక్తి నాకు చాలు ప్రభు, నీ శక్తి నాకు కావాలి ప్రభు అని చెప్పి ఆ మాటలో లాస్ట్ భాగం దాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, నాకు ఏమొద్దు, ఈ ధనం వద్దు, ఈ ఆస్తి వద్దు, నాకు ఏమొద్దు, నాకు నువ్వుంటే చాలు, నీ శక్తి ఉంటే చాలు ప్రభా. నీ శక్తి ఏంటో అక్కడ జీవిస్తున్నావా చాలు. అంటే దేవుని ప్రెసెన్స్ లోకి వెళ్ళి దేవుడిలోకి వెళ్ళి చూస్తే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. లోపలికి అందరినీ తెలుస్తుంది. ఆసాము లోపలికి చూసి వచ్చాడు, దేవుని శక్తి ఏంటో చూసి వచ్చాడు. అంటుంటాం, మనకు తెలియదు, మానవుడిగా మనకు తెలియదు. ఈ రోజు మనం బ్రతుకుంటాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు, మరణం ఎలా వస్తుందో తెలియదు, కరోనా వస్తుంది ఎలా వస్తుందో తెలియదు, ఈ వైరస్ మన దగ్గరికి ఎలా వస్తుందో తెలియదు. ఈ రోజు ఉంటామో రేపు ఉంటామో ఆవిడ మనం నశించుకోవాలి. కానీ అక్కడ ఆవిడ అమ్మకూడదని దేవుడి కోరిక వచ్చినాడు. చూడండి, అందరూ ఆవిరైపోయారు, కానీ బ్లెస్సింగ్స్ లేవు. చూడండి, 51 కీర్తన కొత్తలో చదువు. 51 కీర్తన 1-3 కొత్తలో చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములకు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీవు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవు ఆగబడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలుడవు.
ఇక్కడ యేసయ్య కోసం మాట్లాడుతున్నాను ప్రవచనాలు అంటే ఆయన ప్రవక్త కాబట్టి ఆయన పాటలోనే చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇక్కడ విచారణ యేసయ్య కోసం తెలియజేస్తాడు. నేను నీతి మంత్రుని ఈ రోజు నీతి మంత్రులు ఉన్నాడంటే ఈ రోజు నీతి మంత్రులకి పాపులకి నువ్వే తీర్పు చెప్తావు ప్రభు అని చెప్పి యేసయ్య కోసం మాట్లాడతాడు. ఈ కీర్తనలో 50వ కీర్తన యేసయ్య కోసమే మాట్లాడాడు. అంటే యేసయ్య వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆ తీర్పుని మనం ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక రోజున తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఈ పాపం చేసిన ప్రతి ఒక్కడు నశించిపోతాడని అక్కడ ఆసాము మనకి ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు. ఆసాము తెలుసుకున్నాడు. ఈ రోజు మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఈ రోజు ఈ లోకంలో మనం దేన్ని ఆశించి వారి సంతోషంగా వీరి సంతోషంగా ఆశిస్తుంటారు. మనము దేవుడిలో సంతోషంగా ఉన్నామా లేదు మనం తెలుసుకోవాలి. రోజు దేవుడు సంతోషంగా దేవుడికి మనము దగ్గర రావాలి. అందుకే దావీదు కూడా కీర్తనలో 37, 25, 12, 13, 22, 28, 29 కూడా దేవుడు దావీదు అదే చేశాడు. దావీదు రాసిన పాటలో అదే ఉంది. పాపుల దేవుడు నీతి మంత్రులు దేవుడు రక్షిస్తాడు. ఆయన కూడా అదే రాశాడు. దేవుడికి ఎంత దగ్గర ఈ దావీదు రాశాడు. దేవుడు విలువేంటో దావీదు ఆసాపులు తెలుసు. సో మన ఫోకస్ ఈ ఫిజికల్ వెల్త్ మీద ఉండకూడదు, ఆస్తి మీద ఉండకూడదు. ఏం చేయాలని, ఏ ఆస్తిని సంపాదించాలని చెప్పి మనము దాని మీద ఆస్తి మీద ఆశించాలి. ఇది మనకి ఆసాపు నేర్పించింది. రెండోది మనం చదువుకుంటే మనకి విశ్వాసం విశ్వాసం లేనప్పుడు అంటే విశ్వాసం తక్కువగా ఉంటే ఇలా ఉంటుంది పరిస్థితి అని ఆసాపు అది మనకు నేర్పిస్తాడు. 78వ కీర్తన మనం చదువుకుంటే ఆయన రాసిన కీర్తనలో 78 కొత్తగా చదువు ఆయన నేర్పించిన మాట 78 శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆశ్చర్య కార్యములను వారు మరచిపోయేది. ఐగుప్తు దేశంలోనికి స్వయాను క్షేత్రమందు వారు పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి చేశాడు. పగటి వేళ మేఘముగా నుండి రాత్రి వేళ మేఘంలో వచ్చాడు. 17 అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతటా సమృద్ధిగా వారికి చీల్చాడు. 24 ఆహారములకై ఆయన వారి మీదకి అన్నాన్ని కురిపించాడు. 25 దేవదూతల ఆహారము నరులకు భోజించేది. దేవదూతల భోజనమే నరునికి దేవుడిచ్చాడు. 27 ధూళి అంత విస్తారముగా మాంసములు సముద్రపు ఇసుక రేణు వలె అంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదకి కురిపించాడు. చూడండి, ఇన్ని దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడే. ఆశపడుతున్నాడు ప్రజలతో. దేవుడు మీ పట్ల ఇన్ని అద్భుతాలు చేశాడే. ఒక్కటి కాదు, దాదాపు 7 అద్భుతాలు దేవుడు చేశాడే. ఎన్ని మర్చిపోయారా అడుగుతున్నాడు. ఎన్ని మర్చిపోయారు. వారిలో విశ్వాసం చనిపోయింది. చూడండి, దేవుడు ఆయన అద్భుతాలు చేశాడు అన్నాడు. కీర్తన ద్వారా దేవుడు ఆసాపు మాట్లాడుతున్నాడు, ప్రజలు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు. ఇన్ని అద్భుతాలు మీరు ఎందుకు మర్చిపోయారు? మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. మీరు ఎన్నో సాక్ష్యాలు చెప్పారు, కానీ సమయం వచ్చినప్పుడు మీరు దేవుడిని ఎందుకు మర్చిపోతారు? ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. దేవుడిని మర్చిపోయారు. లోకం వైపు చూసి ఇదే మంచిదనుకుని వారు దేవుడిని దూరం పెట్టేశారు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారు. వాళ్ళు విశ్వాసం అనేది తగ్గిపోయారు. వాళ్ళ విశ్వాసం చనిపోయింది. విశ్వాసం తగ్గిపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారి బయట రాగానే దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఆశాపడ్డాడు. దేవుడు ఎన్నో అద్భుతం చేసి మీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆశాపడి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తెలియజేస్తాడు. వారు ఒక్కసారి మర్చిపోయారు. చూడండి, ఈ రోజు దేవుడి కృప మనల్ని కాపాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 2
చదవచ్చు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలుగునది కాదు, దేవుని వలనే. కృప ఏం ద్వారా? విశ్వాసం ద్వారా మనము రక్షించబడి. కృప ఎప్పుడు పనిచేస్తుంది? విశ్వాసం ఉన్నప్పుడు. మీలో కృప పనిచేయాలంటే, దేవుని కృప పనిచేయాలంటే మీరు విశ్వాసంగా ఉండాలి. అది భక్తుడు తెలియజేస్తాడు, మీరు విశ్వాసంతో ఉండాలి. అది ఆశ తెలియజేస్తాడు, మీరు విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల విశ్వాసం అనుకుని వారి మీద అద్భుతం చేయడం కూడా వాళ్ళు దేవుడు అందుకు వారి మీద తీరు వచ్చింది. అందుకని అది ఎన్నో ఇబ్బంది వారైతే. అందుకని సొలొమోను చేసిన పాపం వల్ల ఏమైంది? రాజ్యం 2 భాగాల్లో విడిపోయింది. ఎంతో సంతోషంగా ఉండిన రాజ్యము 2 భాగాల్లో విడిపోయింది. ఎందుకు? వారికి దేవుని మీద ఉన్న విశ్వాసము తగ్గిపోయింది. విశ్వాసం తగ్గిపోతే దేవుని అద్భుతాన్ని మీద పెంచాలి. దేవుడిని మీద పెంచాలి. దేవుడు అద్భుతాలు మీ దగ్గరికి రావు. అదే ఆశ తెలియజేస్తున్నాడు. 78వ కీర్తన తెలియజేస్తాడు. చూడండి, ఇంకొకటి ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే భయం కూడా ఏం చేస్తుంది అంటే దేవుని శక్తిని అట్లా ఆపేస్తుంది. భయం, దేవుడి శక్తి మనము పొందుకోవాలి. భయం ఉంటే, మనలో ఒక భయం ఉంటే, ఆ భయం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతుంది. 78:40 కీర్తన 78:40. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, ఆ. మాటిమాటికి ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆ. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతి నుండి తమను వాళ్ళు భయపడి దేవుడు ఏం చేశారంట? శోధించేవారు. భయంతో వాళ్ళు దేవుడి నువ్వు భయంతో దేవుడు ఎందుకు శోధించాడు? దేవుడు అంటాడు, నువ్వు భయపడద్దు అన్నప్పుడు నేను భయపడు. అదే కీర్తనలో 77:1 ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏడ్చాడు దేవుడి సన్నిధిలో. ఆయన ఏడ్చాడు, ఆశగా ఏడ్చాడు దేవుడి సన్నిధిలో. మొరపెట్టుకున్నాడు దేవుడు. భయంతో ఉన్నాడు, విశ్వాసంతో దేవుడితో అతను మాట్లాడాడు. ఆయన ప్రార్థనలో కన్ఫర్ట్ అయ్యాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. భయంతో ఆశ ప్రార్థన చేస్తాడు, కానీ దాంట్లో కన్ఫర్ట్ లేదు. 3-4 ఒకసారి చదవమా. 77:3-4. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిర్ణీతులు విడిచినను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోయిచున్నది. ఆయన ప్రార్థన చేస్తాడు కానీ ఆ కన్ఫర్ట్ లేదు. ఎందుకంటే మన హృదయంలో భయం ఉంది. ఆ భయంతో ఆయన ఎంత ప్రార్థన చేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు. నీలో భయం ఉందనుకోండి, నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థించినంత భయం మీద ఉంటుంది. అయ్యో ఏమైపోతుంది, అయ్యో అవుతుందో లేదు, దేవుడు చేస్తాడో లేదు, దాని మీద ఎక్కువ పెట్టుకుంటాం. మీ దృష్టి అంతా దాని మీద. ఇక్కడ ఆసక్తుడు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు కన్ఫర్ట్ లేదు. ఎందుకంటే నాలో భయం. చూడండి, ఆయన కూడా ఎక్స్పీరియన్సే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. భయంతో ఉన్నప్పుడు దేవునికి దగ్గర అవ్వలేము, దేవుని శక్తి మనం పొందుకోలేము. ఆ భయం ఎక్కువైపోతే మనం ఏం చేయలేము. అదే అంటారు ఇక్కడ 77 మన దేవుడు ఆశ్రయిస్తున్నాడు. చూడండి, 77:10 నుంచి 20 దాకా చదువుకుంటే చదువుతారు. అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలు నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు నీవే. జనములో నీ శక్తి నీవు ప్రత్యేక పరచుకొను. ఇక కింద భాగం మనం చదువుకుంటే మన బైబిల్ గ్రంథం కీర్తనకారుడు ఏం తెలియజేస్తాడంటే, ఈ భయం అంటే ఆవిరిలాగా అయిపోతుంది అంటాడు. ఆవిరి అయిపోతుంది అంటాడు. అంటే చూడండి, అక్కడ జీవము లైఫ్ ఏమవుతుంది? ఆవిరి అయిపోతుంది అంటాడు. నువ్వు పాపం చేస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆవిరి అయిపోలా చేస్తాడని దేవుడు అంటాడు. ఇక్కడ రెండోది ఏమంటే, భయం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు భయం పడకుండా దేవుని సన్నిధిలో నిలబడతానంట. ఆ భయం అయిపోతుంది, ఆవిరిలాగా అయిపోతుంది అంటాడు. భయం ఆవిరైపోవాలి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. ఇక్కడ ఆశాపూర్తి ఫీల్ అయ్యాడు. ఆశ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ మారింది. ఆ భయం ఎక్కువ అయిపోయింది. అంటాడు,
పక్కనున్న భయం ఏమైంది, ఆవిరైపోయిందని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఒకటి యోహాను 4:18 తరచు. మొదటి యోహాను 4:18 చదువుకుందాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదండి. నువ్వు ప్రేమిస్తే దాంట్లో భయం ఉండదు. చాలా మంది కూడా ప్రేమతో భయపడుతున్నారు, ప్రేమతో భయపడుతున్నారు. భయం క్రియేట్ చేస్తుంది. ప్రేమ ఉంటే భయం ఎక్కువైపోతుంది. ఎందుకు? మన అపవాది ఎక్కువ ఉంటున్నాడు. ప్రేమలో భయము ఉంచడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6. దేని గూర్చి చింతపడకుడి, దాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకు కావాలి ఉండును. చూడండి, మీరు దేనికోసం భయపడద్దు, ఏ విషయంలోనూ భయపడద్దు అని మాకు తెలియజేస్తారు. అని హృదయపూర్వక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ భయం అంతా ఆవిరైపోతుంది. అది దేవుడు నీకు చేస్తాడు. ఆసాపు ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయంతో నిండిపోయి ఉంది, భయంతో నిండిపోయి ఉంది. అయ్యో ఏం జరుగుతుందా అని చెప్పి భయం. అసలు భయం ఏంటంటే ఆసాపుకి ఈ మందిరాన్ని కూల్చేస్తారు, ఈ మందిరం పాడైపోతుంది అని దేవుడు ఎప్పుడైతే చూపించాడో అప్పుడు భయపడిపోయినట్టు ఆసాపు భయపడిపోయాడు. అయ్యో ఈ మందిరాన్ని కూల్చేస్తే ఎలా, ఈ మందిరం నాశనం అయిపోతే ఎలా అని చెప్పి ఆ భయంతో నిండున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే భయం ఎక్కువైపోయింది. భయం ఎక్కువైపోయినప్పుడు ఆసాపుకి ప్రార్థన చేయలేకపోయాడు. మరి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు అప్పటికి అక్కడ ఈ భయం అంట ఆవిరైపోయిందంట. అంటే దేవుని సన్నిధిలో భయం ఏమవుతుంది, ఆవిరైపోతుందని చెప్పి ఆసాపు ఈరోజు మనం తెలియజేస్తాం. లాస్ట్ మనం చదువుకుంటే ఇక్కడ దేవుడికి కావాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ కావాలంటాడు. మనం మారినట్టు ఎవిడెన్స్ కావాలి. ఈరోజు నేను మారిపోయినట్టే సరిపోదు. దేవుడికి కావాల్సింది ఏంటి? ఎవిడెన్స్, ప్రూఫ్ కావాలి దేవుడికి. ప్రూఫ్ ఏంటి? నువ్వు మారిపోయినట్టు నీ బిహేవియర్ చూపించాలి కదా. అలా అంటాడు, నేను తాగుతూ మానేసాను మాస్టర్ గారు. మాటికి సాయంత్రం మావాలంటే 51 కీర్తన 7. నా జనులారా, నేను మాట్లాడబోవచ్చినది ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడును నీ దేవుడును. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో ఈ బలు అనిపిస్తారేమో, మీరు ఎన్ని చేస్తారేమో, నా కోసం ఎన్ని తీసుకొచ్చారేమో, ఇంటి దగ్గర నుంచి ఏమి ఆశిస్తలేదమ్మా. నువ్వు బలు అనిపించేస్తాను, ఇది చేసేసాను ప్రభు నువ్వు అంటావేమో, నాకు ఏమొద్దు అది తీసుకుని ఏం చేస్తావు? నువ్వు మారవచ్చు. అది బయట నాకు ఎవిడెన్స్ కావాలి. నేను మారిపోయాను ప్రభు, ఆ ఎవిడెన్స్ నువ్వు రా. నువ్వు హృదయపూర్వకంగా మారాలి. అక్కడ బలి అనిపిస్తే నెక్స్ట్ చేస్తాను. అదే ఆసక్తి తెలియజేస్తున్నాడు 51 కీర్తనలో. నువ్వు బలి అనిపిస్తున్నావేమో, ఇవన్నీ చేస్తున్నావేమో, కానీ దేవుడు ఏం చూస్తుంది? దేవుడు నీ హృదయం చూస్తుంది, ఆ మార్పును చూస్తుంది. మాటలు కాదు, దేవుడు మాటలు చూడు. ఈ ఎవిడెన్స్ కాదు, దేవుడికి ఎవిడెన్స్ కాదు. ఆ ఎవిడెన్స్ లో నేను 9, 10, 11 కీర్తన 9, 10. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేలైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నాడే కదా. కొండలో నుండి పశువులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములో పశువు ద్వారాలు నా వశమై ఉన్నవి. నాకు తెలుసు, నేనేం చేసుకుంటాను.
నువ్వు తీసుకొస్తా నేను ఏం చేసుకుంటావు అని హృదయపూర్వకంగా నాకు తీసుకొస్తే ఖచ్చితంగా నేను దాన్ని ఎక్సెప్ట్ చేస్తానని దేవుడు ఆశపడి తెలియజేస్తారు. మీరు బలి అర్పిస్తున్నారు, ఇది చేస్తున్నారు, అలా చేస్తున్నారు మీరు అనుకుంటున్నాను నేను. కానీ దేవుడు మీరు అర్పించే బలిని దేవుడు చూస్తలేదు. దేవుడు మీలో ఉన్న మార్పుని దేవుడు చూడాలనుకుంటున్నాడు. అదే కోపంతో ఉన్నారు, అదే తలంపుతో ఉన్నారు, అదే బిహేవియర్తో ఉన్నారు, అవన్నీ మార్చుకోవాలి. నువ్వు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తావు కదా, ఇంకా ఏమేం కావాలి? ఆ ప్రేమ, ఆ సంతోషం, నీ విధానం మారు, నీ స్టైల్ మారు, ఇవన్నీ దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చి నేను ఈ దశ భావించి నా దశ అది దిగించి పడవు. నువ్వు మారు మార్చి పొందుకోవాలి, లోపటి నుంచి కావాలని రాసాం నేర్పిస్తాను. చూడండి లాస్ట్ 23 చదవమ్మా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆరాధన అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరిని? దేవుడిని మహిమపరుస్తు. స్తుతి ఆరాధన లోపలి నుంచి వచ్చేవాళ్ళు ఎవరు మహిమపరుస్తున్నారు? దేవుడిని మహిమ లోపలి ఇచ్చిన నువ్వు మారు మనసు పొందుతున్నావు. నీకు పాటలు వచ్చేస్తాయి, సంతోషంతో పాటలు వచ్చేస్తాయి. దేవుని కోసం నేను ఏదో చెయ్యాలని అనిపిస్తున్నాను, దేవుని సన్నిధిలోనే ఉండాలనిపిస్తున్నాను, దేవుని పాదాలను పడుకోవాలనిపిస్తున్నాను. అలా ఉండాలని ఆశాపు. ఎందుకంటే ఆశాపు చేస్తున్నప్పుడు అలాగే ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆశాపు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు అదే ఫీలింగ్ తో వచ్చేవాడు. ఆ ఫీలింగ్ తో నేను నిలబడ్డేవాడు కాబట్టి దేవుని ఆత్మ బలం కలిగి వచ్చాడు. ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడతాడు. ఈ వాయిస్ ఆశాపు ఎన్ని చూశాడు, సొలొమోను చేస్తున్న పనిని చూశాడు, బాధపడ్డాడు, ఒక పాట రాస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చూశాడు, ఇశ్రాయేలు ప్రజలు వారి విశ్వాసం తగ్గిపోయింది. మీ విశ్వాసం తగ్గిపోతే దేవుడు చేసిన అద్భుతాలు మీ దగ్గర పనిచేయండి. దేవుడి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, అవన్నీ నువ్వు ఎందుకు మర్చిపోయావు అని చెప్పి రోజు క్వశ్చన్ ఇస్తాడు. అసలు ఇంకో క్వశ్చన్ వేస్తాడు, నువ్వు భయంతో ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవని చెప్తున్నాడు. భయం అనేది ముందుకు తీసుకెళ్ళి భయము ఆవిరైపోవాలి దేవుడి సన్నిధిలో అని ఈరోజు ఆశాపు తెలియజేస్తాడు. మనం చదువుకుంటే 51 చదవమా, 16 51 16 17 చదవమా. నీవు బలిని కోరువాడవు కాదు, కోరినట్లుగా నీకు అర్పించెదను. దహనబలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము. దావీదు అంటాడు, 51 కీర్తన దావీదు రాశాడు. దావీదు అంటాడు, విరిగిన నలిగిన హృదయం. హృదయం అంటే దేవుడి సన్నిధిలో విరిగిపోవాలి. ఈ పాట కూడా కంపోజ్ చేసింది ఎవరు? ఆసక్తి కంపోజ్ చేశాడు. కానీ ఈ పాట రాసింది ఎవరు? 51 కీర్తన దావీదు రాశాడు, విరిగిన నలిగిన హృదయం. నేను స్తుతి ఆరాధన చేస్తానంటే హృదయం విరిగిపో. విరిగిన నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తారంట, దేవుని శక్తి బలంగా వస్తుంది. ఆశాపు అది తెలుసుకున్నాడు. దావీదు పక్కన నుండి విరిగిన నలిగిన హృదయంతో ఆరాధించాలి. విరిగిన నలిగిన హృదయంతో నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నా ఉంటే విరిగిన నలిగిన హృదయంతో కూర్చోవాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడాలి. నీ హృదయం అలా ఉంచి దేవుడు నీతో మాట్లాడాలి. నీకు ఎన్నో తలంపులు వస్తుంది. ఒకవైపు నుంచి నిద్ర వస్తుంది, ఒకవైపు నుంచి ఆనందం వచ్చేస్తుంది. మెసేజ్ చేస్తాను, ఆనందం వస్తుంది. టైం చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడెప్పుడు మొదలొక ఆపరేస్తారు, ఎప్పుడు మొదలొక ఆపరేస్తారు. వాటర్ అయ్యో మెసేజ్ ఎవరు వచ్చింది, ఫోన్లో మెసేజ్ వచ్చింది చూస్తాం. మన కాన్సన్ట్రేషన్ తప్పిపోతూ ఉంటాం. అప్పుడు వారిని మనం అలా నడిపిస్తాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విరిగిన నలిగిన హృదయంతో సన్నిధిలో ఉంటే ఈ తలంపు ఏయో రావు. అదే దేవుడు మాట్లాడతాడు, ఏయో రావన్నాడు. మనం చదువుకుంటే కొలీషియన్లకు రాసిన పత్రిక 3:8-9 మనం చదువుకుని మనం ముగించుకుందాం. 3:8-9 చదువుదాం. కొలీషియన్లకు రాసిన పత్రిక 3:8-9 చదువుకుందాం. కొలీషియన్లకు రాసిన పత్రిక 3:8-9. చదువుకుంటే
కొలస్సీయులకు రాసిన పత్రిక 3:8-9 ఇప్పుడైతే మీరు ఆ. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, ఆ. దూషణ, ఆ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. మనకోసారి చదువుకుందాం. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఎన్ని ఏం చేయాలి తెలిపెట్టు. నీతిలో ఉండకూడదు. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు సుమా. అస్సలు అబద్ధం రాకూడదు. టైం పాస్ కూడా అబద్ధం ఆడకూడదు. అసలు నీ నోటంటే అబద్ధమే పడకూడదు. రెండోది ఏలైనగా ప్రాచీన స్వభావము ఆ. దాని క్రియలతో కూడా ఆ. మీరు ప్రత్యేకించి ఆ. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని స్పష్టించి వారికి పోలిక చొప్పున ఆ. నూతన పరచబడిన ఆ. నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావము? దేవుని ఆత్మని మనం పొందుకున్నాం. సో ఆత్మని పొందుకున్నామంటే ఏంటి మనకు? ఎందుకంటే దేవుడు ఎన్ని పరిస్థితులు మనతో మాట్లాడు. ఆసాపు దేవుడితో మాట్లాడు. ఆసాపు అక్కడ 4,000 మందిని తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద నుంచోబెడితే దేవుడి ఆత్మది వచ్చిందంటే ఆయన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో అర్థం చేస్తుంది. ఆయన ఇరిగిన కలిగిన హృదయంతో ఆయన దేవుడిని ఆరాధించాడు. ఆయన మాట రాస్తే దేవుడి సన్నిధిలోకి దేవుడి శక్తి ఉంటుందని తెలుసుకున్నాడు. దేవుడితో అతను జీవించాడు. ఆయన ఎదురై పాపం జరిగినా కానీ ఆయన హృదయం మాత్రము అపవిత్రం చేసుకున్నాడు. దేవుడి సన్నిధిలో ఆరాధించాడు. దయచేసి మనం ప్రార్థన చేసుకుంటాం. తండ్రి